నంద్యాల జిల్లా డోన్ మండలం ఆవులదొడ్డి గ్రామంలో గత వైఎస్ఆర్సీపీ రీసర్వేలో అంటే అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా రీసర్వే జరుగుతూనే ఉంది. తర్వాత కొంతమంది వైఎస్ఆర్సీపీ వారితో కుమ్మక్కయ్యి ఆ యొక్క ల్యాండ్ ఏదైతే శ్మశాన వాటికి ఉందో వాటిని కబ్జా చేసినారు. దాని వెనుక ప్రధాన సూత్రధారి పాత్రధారి సర్వే అని చెప్పేసి వీళ్ళు వాపోతూ డిఎస్పీని కలసలిక ఇక్కడికి వచ్చినారు. అసలు సమస్య ఏం జరిగిందని అనే అంశాన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. అన్న మీ ఎవరు? ఆవులదొడ్డి పేరు శ్రీనాథ్ మూవల్ల శ్రీనాథ్ నా పేరు. అసలు ఏం జరిగింది? మేము మొన్న జగన్ రీసర్వేలో సుంకన్న అతని పేరు మీద ఆన్లైన్ చేయించి రిజిస్ట్రేషన్ చేయించి గ్రామ ప్రజలకు ఎవరికి తెలియకోకుండా అతన్ని మేము అడిగితే మాకే తెలియకుండా గ్రామ ప్రజలకి అతని పేరు మీద ఎక్కించినాడు. మేము అతన్ని ఇంతకుముందు జరిగింటే ఇక్కడ ఎంఆర్ ఆఫీస్లో వచ్చి మేము అడిగినాము. మండల సర్వే అని అడిగితే అది వాళ్ళకి ఆన్లైన్ ఉంది, మీ పేరు మీద ఏమన్నా ఉంటే తేండి అని నిర్లక్ష్యం చేసి మమ్మల్ని గసురుకొని మమ్మల్ని మాదేనా కొడుకులారా మీకు ఏది లేదు అది అని అన్నాడు. అనేది మండల సర్వే జగదీష్ మాదేనా కొడుకులారా మీరు బయట వారంటే మేము ఫ్రెష్ని పిలుచుకొచ్చుకుంటే వాళ్ళు మేము కొన్ని ఛానల్ని విలేకరులని మాకు సపోర్ట్గా మేము పిలుచుకొచ్చుకుంటే కొన్ని ఛానళ్ళు ఆయన జగదీష్కే సపోర్ట్ చేసినాయి. మేము వాళ్ళ మీద మేము అడగని పోతే అతను వాళ్ళ మీద ప్రెస్ మీద కేసు పెట్టి అతను మా ఊరి వెంకటేశ్వర మీద కేసు పెట్టి ఆయన మేము అడిగితే మేము మా ఎంఆర్ఓ గారిని మేము కేసు అడగని పోతే అతను సోమవారం 21వ తేదీ వరకు టైం ఇచ్చినాడు. ఇచ్చిన తర్వాత మేము ఇది జరగలేము కూడా ఆయన వాళ్ళ మీద ప్రెస్ మీద ఈయన వెంకటేశ్వర్ల మీద కేసు పెట్టి ఆయన ట్రాన్స్ఫర్ అయ్యి రాత్రికి వెళ్ళిపోయినాడు. మేము ఇప్పుడు డిఎస్పీని కేసు పెట్టాలనుకుంటున్నాం. డిఎస్పీ కాడ ఇప్పుడు మీరు డిఎస్పీ గారిని ఎస్సీ ఎస్టీ కేసు అంటే ఎవరైతే మండల సర్వేర్ జగదీష్ ఉన్నారో జగదీష్ వాళ్ళ పైన మీరు ఎస్సీ ఎస్టీ కేసు పెట్టాలని డిమాండ్ చేయబోతున్నారా? ఎస్సీ ఎస్టీ కేసు మండల సర్వే జగదీష్ మీద ఎస్సీ ఎస్టీ కేసు చేయాలనుకుంటున్నాం. తర్వాత ఇక్కడ మీ శ్మశాన వాటిక అంటే ప్రధానంగా దానిలో ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి శ్మశాన వాటిక అనేక ప్రభుత్వాలు కూడా ఎస్సీ వాళ్ళకి మేము లబ్ధి చేకూరుస్తాము ఖచ్చితంగా అనేక వాగ్దానాలు చేస్తూ ఉంటాయి. ఎస్సీ వాళ్ళకు ఎస్సీ సామాజిక వర్గానికి శ్మశాన వాటికనే లేకుండా పోయింది. కాబట్టి మీరు ఇక్కడ లోకల్గా ఏమైనా ప్రజాప్రతినిధులు కలిసినారా? మేము శ్మశానాలు లేదని ఎంఆర్ఓ అయిన మన సూర్యప్రకాష్ రెడ్డి ఎమ్మెల్యే సూర్యప్రకాష్ రెడ్డి నేను కనుక కలిసినాము. కలిస్తే ఆయన మండల సర్వే పిలిచి అదేం లేదు మొత్తం రిజిస్ట్రేషన్ వాళ్ళది ఇది ఇక్కడ వాళ్ళది ఏం లేదు ఎస్సీలో వాళ్ళది అని అన్నాడు. ఎవరన్నారు? ఈ మండల సర్వే జగదీష్ అన్నాడు. అంటే ఆయన ఉండి సూర్యప్రకాష్ రెడ్డి శ్మశానం అన్నాక ఎట్లా ఉండదు, మామూలుగా ఊరు పెట్టినప్పుడు శ్మశానం పుట్టింటది ఖచ్చితంగా, మీరు ఎంఆర్ఓకి అర్జీ ఇవ్వండి అన్నాడు. మేము ఇక్కడ అర్జీ ఇచ్చినాము. మళ్ళా వస్తామన్నారు. సరే మీరు ఏది ఏమైనా మీకు ప్రధానంగా ఎవరన్నా ఇప్పుడు ప్రజెంట్గా శ్మశానం లేదు కాబట్టి ప్రజెంట్గా ఎవరన్నా చనిపోతే దాన్ని ఏ రకంగా ఎదుర్కొంటారు? ఇప్పుడు దాంట్లోనే శ్మశానం లేదని మేము వాళ్ళు పక్కా బందీగా వాళ్ళు మండల సర్వే జగదీష్ గారు మీకు శ్మశానం లేదన్నాడు. మేము శ్మశానం లేదంటే మా ఊర్లో చనిపోతే ఎంఆర్ఓ ఆఫీసులో వచ్చి పూస్తామని చెప్పినాము. ఇది మనం ప్రస్తుతము ఈ యొక్క ఏదైతే ఆవులదొడ్డి గ్రామం ఉందో ఈ ఆవులదొడ్డి గ్రామంలో ఒక ఎస్సీ సామాజిక వర్గం అంటే మామూలుగా ఇప్పటికి కూడా తరతరాలు మారినా కూడా ఎస్సీ వాళ్ళ యొక్క బాగులు మారడం లేదనడానికి ఇది ఒక నిదర్శనం. ఈ ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఏదైతే శ్మశాన వాటిక ఉందో ఆ శ్మశాన వాటికని కూడా ఒక కొంతమంది పెత్తందారులు అంటే గత వైసీపీలో ఉన్నటువంటి ఆ పెత్తందారులు సర్వేర్ జగదీష్తో కుమ్మక్కై తర్వాత ఈ యొక్క శ్మశాన వాటికనే అంటే ఊరు పుట్టినప్పుడు ఎక్కడైనా కానీ శ్మశాన వాటిక అనేది ఉంటుంది. అంటే ఇతను అతి చిన్న వయసు సర్వేర్ అయినప్పటికీ శ్మశాన వాటిక ఉంటుంది అనేటువంటి విషయాన్ని కూడా తెలుసుకోకుండా ఆక్రమణదారులకు భూ కబ్జాదారులకు దారాదత్తం చేయడం జరిగింది. కాబట్టి మా ఎస్సీ సామాజిక వర్గంలో ఎవరైనా ఎస్సీ వాళ్ళు చనిపోతే ఖచ్చితంగా మేము అక్కడ శ్మశాన వాటిక లేదు కాబట్టి మేము ఎంఆర్ఓ ఆఫీసులనే దాపరం చేస్తామని చెప్పేసి శపథం చేస్తున్నారు. అంతేకాకుండా కొంతమంది విలేకరులు ఏదైతే ఎలక్ట్రానిక్ మీడియా విలేకరులు ఉన్నారో వాళ్ళు సపోర్ట్గా నిలబడినందుకు
ఇక్కడ ఉండేటువంటి కొంతమంది పేపర్ వాళ్ళు వారికి సపోర్టు చేస్తూ తర్వాత ఈ యొక్క ఈ ఏదైతే కబ్జాకు గురైందో శ్మశాన వాటిక వారికే సపోర్ట్ చేసినారు. తర్వాత మేము ఇంతకుముందు గతంలో ఈ శ్మశాన వాటికని గురించి అడగనీకపోతే మాదిగ నా కొడుకులారని చెప్పేసి కులం పేరు మీద దూషించినారు. కాబట్టి మా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు ఈ ఎవరైతే మండల సర్వేరు ఉన్నారో వారిపైన కట్టాలని చెప్పేసి మేము డిఎస్పీని కలిసబోతున్నాం. తర్వాత మా శ్మశాన వాటికను వచ్చేంత వరకు కూడా మేము పోరాటం చేస్తామని చెప్పేసి ఆవులదొడ్డి గ్రామ ప్రజలు చెప్తా ఉన్నారు. ఈశ్వరెడ్డి, PM9 న్యూస్, డోన్. సరే వచ్చేసి